జరుగుతే అందరూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేసినటువంటి గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క గారికి మరియు రూరల్ శాసన పక్కన ఆధార్ కార్డు రాసి క్లియర్ చేస్తాం. అడ్డుకోండి సార్ చేయాలి. ఎమ్మెల్యే గారికి మన తిరుమలపల్లి అంటే చూడండి, ఒక తల్లి దగ్గరికి పిల్లలు ఏ విధంగా చేరుకుంటారో ఎంతో ఆనందంతో మంత్రి గారు అంతే ఆనందంతో అంతకంటే ఎక్కువ 2 గడియలు
కేబినెట్ మినిస్టర్ అయినటువంటి సీతారామన్, పిల్లల కేరింతలు అడిషనల్ కలెక్టర్ ఫర్ లోకల్ బాడీస్, మరి అదేవిధంగా తాయర్ బిన్ ఉండాల్ గారు, ముప్ప గంగారెడ్డి గారు, గడుగు నగేష్ రెడ్డి గారు, చింతల కిషన్ గారు, మా గ్రామ సర్పంచ్ అంటే మన మంత్రివర్యులు తక్కువ సమయంలో కానివ్వండి అని అంటున్నారు కాబట్టి అన్యదా అధికారులు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. చాలా మంది అధికారులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ఆహ్వానం. మా తెలంగాణ ఆడబిడ్డ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు అక్క సీతక్క గారికి సభకు నమస్కారం. అక్క, ఈరోజు ఇక్కడికి మీరు రావడము మా గ్రామ ప్రజలు, ఇందరూ మండల ప్రజలు ఎంతో ఆనందకరమైన విషయం. మీరు అవకాశం ఇస్తున్నారు కాబట్టి మేము గత 3 గంటల నుంచి మా మహిళా సోదరి మళ్ళీ ఇక్కడ వర్షం నేను అనుకుంటా బంద్ చేసి ఈరోజు ఓపెనింగ్ వచ్చినందుకు మీకు మా గ్రామం తరఫున, మండల ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరియు అక్కడ మేము 10 ఎకరాల స్థలం ఇచ్చినాము. ఇది విలువైన స్థలము. మా విలేజ్ వాళ్ళు పశువులని కానీ అలాంటి ఇక్కడ మేపే వాళ్ళు. స్కూల్ విషయం అనేసరికి సభకు నమస్కారం. మరి వర్షం కొంచెం డిస్టర్బెన్స్ చేస్తుంది కాబట్టి కొంచెం తడిచినా పర్వాలేదు, మీరు అంతా కూడా డిస్టర్బ్ అవ్వకండి. ఇక్కడ ముఖ్యంగా మన ఇందలాయి మండలం తిరుమలపల్లి గ్రామంలో ఇవాళ 5 కోట్ల రూపాయలతో మరి మనం ఒక జూనియర్ కళాశాల నిర్మించుకున్నాం. ఇక్కడ మనకు స్ట్రెంత్ 680 మంది ఉన్నారు. మరి ఇంకా అది సరిపోదు, ఇంకా పైన కూడా కట్టాలని అంటా ఉన్నారు. ఇంకో కాంపౌండ్ వాళ్ళు కావాలి, ఇంకా బాత్రూమ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. దాని కొరకు కూడా మనం ప్రపోజల్ పంపించాం. మరి వాళ్ళు ఈ ప్రభుత్వం మీకు అందరు కూడా చెప్పేది ఏంటంటే ఎస్టీలకు సంబంధించి ముఖ్యంగా పిల్లల ఎడ్యుకేషన్ గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఇవాళ మనం ఏకలవ్య కాలేజీలో ఒక 10 కోట్ల రూపాయలతో మనము అక్కడ హాస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా యూనివర్సిటీలో గిరిజన బాలికలకు 10 కోట్లు, మరి గిరిజన బాలులకు ఒక 10 కోట్లు చొప్పున అక్కడ హాస్టల్ కూడా బిల్డింగ్ నిర్వహించుకుంటున్నాం. ఈ విధంగా మన నియోజకవర్గంలో గిరిజనులకు సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన అన్ని కూడా మనం చేస్తా ఉన్నాం. ఇందులో బాలికల ఒక డిగ్రీ కాలేజ్ ఉంది ఇక్కడ మన చక్కదార్ దగ్గర, దానికి రోడ్డు కూడా 1 కోటి రూపాయలతో మనం శాంక్షన్ చేసుకున్నాం. ఇవాళ గిరిజనులకు మరి అక్కడ ఒకటి జిల్లాలో ఒకటి మరి ప్లేస్ కావాలంటే ఒక 2 ఎకరాలు కూడా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇవ్వడం జరిగింది. ఇవాళ గిరిజనుల యొక్క డెవలప్మెంట్ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక్కడ మా దగ్గర చాలా మంది గిరిజనులు ఉంటారు, చాలా మంది తాండాలు ఉన్నాయి. మరి అందరూ కూడా పిల్లలు బాగా చదువుకుంటున్నారు. వసతి గృహాల ఓపెనింగ్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. వర్షం పడుతున్నందుకు కూడా చాలా సంతోషం. వర్షం పడుతుంది, తాగడానికి కూడా నీళ్ళు వస్తాయి. ఈరోజు గౌరవనీయులు సోదరుడు భూపతి రెడ్డి గారు ఈ యొక్క వసతి గృహాన్ని ఇంటర్ కాలేజీల ఓపెనింగ్ కోసం పిలవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన పెద్దలకందరికీ, గిరిజన సోదరులకు, ప్రజాప్రతినిధులకు, మా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మళ్ళీ ఒక 83 కోట్లతోటి రోడ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎన్బి నుంచి కూడా 81 కోట్లతోటి రోడ్లు ఇవ్వడం జరిగింది. మీ నియోజకవర్గం అంతా కూడా రోడ్లతో నిండిపోతుంది. మా బాలికలందరూ బాగా చదువుకొని మరి రాష్ట్రంలో, దేశంలో గొప్ప వాళ్ళై తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. మన టీటీడబ్ల్యూ ఉన్నారు, గొప్పగా నడుస్తుంది. మీ ఆధ్వర్యంలో ముందడుగు వేస్తున్నాయని సగర్వంగా చెప్పుకుంటున్నారు మేడం. పిల్లలు మీ కొరకు అప్పటి నుంచి ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు.